వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది కళింగపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో, గోపాలపూర్కు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వరకు పయనించనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు సుమారు 13 కిలోమీటర్ల గతివేగంతో ఈరోజు 18.2 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 86.8 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. సుమారు 230 కిలోమీటర్లు కళింగపట్నానికి, 230 కిలోమీటర్లు తూర్పు దక్షిణ దిశగా గోపాల్పూర్ కేంద్రీకృతమై ఉంది. అయితే ఇది రానున్న 24 గంటల్లో 9వ తారీఖు సెప్టెంబర్ సాయంత్రానికి కానీ రాత్రికి కానీ ఇది ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ తీరం వెంబడిగా ఉత్తర దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది పూరి మరియు దిగా అనే ప్రదేశాల మధ్యన తీరం దాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉత్తర జిల్లాల్లోని, ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, జనగాం, యాదాద్రి పరిసర ప్రాంతాల్లోని భారీ అతి భారీ వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపు 9వ తారీఖు నుంచి 10వ తారీఖు ఉదయం వరకు కూడా తెలంగాణలో ఉత్తర జిల్లా అయినటువంటి ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా అతి భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది.